నిహారికని మా ఎస్ఆర్ టీమ్ ఎక్స్ట్రీమేట్స్కి పరిచయం చేయబోతున్నా. ఎస్ఆర్ టీమ్కి పరిచయం చేయడం వేరు, ఎస్ఆర్ టీమ్ ఎక్స్ట్రీమేట్స్కి పరిచయం చేయడం వేరు. ఎందుకంటే వాళ్ళ హవా మొత్తం వేరే ఉంటుంది కాబట్టి. వాళ్ళ లాంగ్వేజ్ తెలిసిందే కదా, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు. నార్మల్ మాట్లాడడం కన్నా వాళ్ళు మాట్లాడితే అది ఇంకా వేరే పిచ్ ఉంటుంది. సో అందుకని నేను నిహారికని రమ్మని ఆల్రెడీ చెప్పాను. నిహారిక వస్తుంది. నిహారిక వస్తానే ఇంకా అక్క వాళ్ళకి పరిచయం చేస్తున్నట్టు పరిచయం చేస్తా. అక్క వాళ్ళు ఆడుకుంటారు. ఎవరైనా నేను ఏదో వీడియోస్ పర్పస్ రిలేషన్షిప్ అనుకున్నా కానీ మొట్ట సీరియస్ లవ్ సిన్సియర్ లవ్ అనుకోలేదు. అసలు నీకు సెట్టే కాదా? ఎందుకు లవ్ లవ్ లైఫ్ మొట్ట ఉట్టుకుంటున్నావు తమ్ముడు. అక్క వాళ్ళు కొత్తగా మాట్లాడుతున్నారు. ఎప్పుడు అసలు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు అనుకున్నాం మేము. అప్పుడే యూట్యూబ్ లో తీసుకొచ్చి అంత పెద్దోడు అయినా యూట్యూబ్ లో రిలేషన్ పెట్టే అంత దమ్ము వచ్చేసిందా నీకు? లేదక్క, 2 years వెయిట్ చేసి అన్ని అనుకున్నాకే ఇంకా వాళ్ళకి కూడా చెప్పి అన్న వాళ్ళకి కూడా చెప్పి చేసినాం. ఇంకా నీకు కూడా పరిచయం చేద్దామని తీసుకొని వచ్చినాం. మాకు నచ్చలేదురా. అయ్యో ఏడుస్తుంది. దీనికి ఏడుస్తారా? వాళ్ళు పరిచయం చేస్తున్నాం అంతే. దీనికి కూడా మా తమ్ముడికి నువ్వు సట్టుగా జుజ్జుబ్బులు అవన్నీ మాకు మేము కూడా ఏడ్చి కోల్పోయినాం ప్రేమలు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అసలు ఈ వీడియో ఒక మాస్ కిరాక్ రేంజ్లో ఉండబోతుంది. ఎందుకంటే నిహారికని మా ఎస్ఆర్ టీమ్ ఎక్స్ట్రీమేట్స్కి పరిచయం చేయబోతున్నా. ఎస్ఆర్ టీమ్కి పరిచయం చేయడం వేరు, ఎస్ఆర్ టీమ్ ఎక్స్ట్రీమేట్స్కి పరిచయం చేయడం వేరు. ఎందుకంటే వాళ్ళ హవా మొత్తం వేరే ఉంటుంది కాబట్టి. సో ఫ్రెండ్ అయితే నేను మౌనికక్కకి సనాకి చెప్పేట ఇట్లా నేహా వచ్చింది కాక మీకు తెలియదు కదా. లైక్ నేహా వచ్చినప్పటి నుంచి శంషాబాద్లో లేదు కదా, వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి అక్క వాళ్ళకి పరిచయం లేదు. సో అక్కకి సనాకి పరిచయం చేద్దామని ఫిక్స్ అయ్యా. వాళ్ళకి ఆల్రెడీ చెప్పాక గట్టిగా వేసుకోండి అక్క, కొంచెం అంటే వాళ్ళ లాంగ్వేజ్ తెలిసిందే కదా, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు. నార్మల్ మాట్లాడడం కన్నా వాళ్ళు మాట్లాడితే అది ఇంకా వేరే పిచ్ ఉంటుంది. సో అందుకని నేను నిహారికని రమ్మని ఆల్రెడీ చెప్పాను. నిహారిక వస్తుంది. నిహారిక వస్తానే ఇంకా అక్క వాళ్ళకి పరిచయం చేస్తున్నట్టు పరిచయం చేస్తా. అక్క వాళ్ళు ఆడుకుంటారు. నాకు తెలిసి ఏడిపించేస్తారేమో, మేబీ ఎక్కువ ఏడిపించేస్తారేమో అనుకుంటున్నా. ఇంకా కంట్రోల్ చేయాల్సిందే, ఎందుకంటే వాళ్ళ గురించి నాకన్నా మీకే ఎక్కువ తెలిసి ఎట్లా మాట్లాడతారు ఏమి అని. మౌనిక అనిందంటే ఇంకా అట్లా డుడు అని వచ్చేస్తారు నిహారికకి. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏమి అని. సో నిహారిక కూడా వచ్చేసింది చూడండి చెప్తుందా ఇది. హాయ్ మేడం, నమస్తే. నమస్తే నమస్తే. ఏం క్యాబ్లో రాకుండా నడుచుకొని వస్తున్నారే? ఏమే రోడ్ వేస్తున్నారా? వాయిస్ అసలు వినిపిస్తుంది, ఎందుకు ఎప్పుడే ఎక్కడిస్తామంట. సో గైస్ ఇప్పుడైతే వచ్చేసింది. రండి అక్క వాళ్ళకి పరిచయం చేస్తున్నామని చెప్పి ఒక రేంజ్లో ఆడుకుందాం. రండి. హాయ్. కరెంటు బిల్లు
సో గాయస్ చూసారు కదా, కింద కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, అందుకని పైకి రమ్మన్నా. అక్క వాళ్ళు కూడా పైకి రమ్మన్నా. నిహారిక అంటున్నారు ఫ్యూచర్, నీ ఫ్యూచర్ అంటే నీకు అర్థమైతే లేదు. బాగుంది. నేను అడిగి వేస్ట్, ఒక కాంప్లిమెంట్ ఇవ్వడం కూడా రాదు, వేస్ట్ అసలు. ఒక రొమాంటిక్ ఫీల్ తెలియదు, ఏమీ తెలియదు. ప్రతి వీడియోలో రొమాంటిక్ ఫీల్ ఇవన్నీ వస్తున్నాయి. అసలు ఇప్పుడు నేను కాంప్లిమెంట్ అడిగి ఇచ్చావు. గాయస్ వేస్ట్, మీకు అర్థం కాల. ఈరోజు ఏమని నాకు హింట్ ఇస్తుంది, చేసినప్పుడు చెప్తుంది. అక్క వాళ్ళు వచ్చేసారు. దిబ్బ 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 జై మొట్ట ఉడపాలన్నా మంచిగా ఉడపాలన్నా సాగే ఉంది తర్వాత ఎవరైనా. సో నిహారిక సో గైస్ అక్క నిహర్ తెలుసు వీడియోస్ లవ్ ట్రాక్ సనా ఎస్ నో ఓన్లీ లవ్ నో లవ్ ట్రాక్ ఓ లవ్ లవ్ నా సీరియస్ లవ్ ఎస్ వీడియోస్ కోసమే చేస్తావు కదా నా అమ్మాయిని. నో 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 ఓన్లీ సీరియస్. అప్పుడు ఒక ఇద్దరు తీసుకొచ్చిందా ఎందుకు? అప్పుడు ఒక అమ్మాయిని తీసుకొచ్చిండే. సనా నువ్వు ఎవరికి సపోర్ట్ సనా? మరి నాకెవరు సపోర్ట్ ఉండదు. గట్టిగా మాట్లాడు, నీకోసం మళ్ళా నేను రికార్డింగ్ పెట్టలేను. అవును కదా, మర్చిపోయాను. ఈ రోజు జర డిప్రెషన్ ఉన్నప్పుడు జర చిన్నగా మాట్లాడాను. ఏమైందంటే ఆమె పొద్దున్నే వాకింగ్ పోయి జిమ్కి వెళ్ళి చేద్దాం అనుకుంది. పొద్దున నాకు మోషన్స్ అయినాయి. వాష్రూమ్ బయట నైటే పడుకుంటే పొద్దున జిమ్ పోతుంది అనుకున్నా. పొద్దున్నే వాష్రూమ్ అయినా. సరే చెప్పు ఏంద్రా? ఏం లేదు, అదే మీకు పరిచయం చేద్దామని. మీరు అవుట్ ఆఫ్ ఎస్ఆర్ టీమ్ కదా. హలో అప్పుడు కాబట్టి ఇప్పుడు పరిచయం చేస్తున్నా. మాకెందుకు బక్కపిల్లని పరిచయం చేస్తున్నాం? బక్కపిల్ల అందరినీ మాకెందుకు పరిచయం చేస్తున్నావు? మాకు నచ్చలేదు. మీకు అంటే చెప్తున్నా ఇట్లా వీడియోస్ చేస్తున్నాం కదా. అసలు నువ్వు నేను ఏదో వీడియోస్ పర్పస్ రిలేషన్షిప్ అనుకున్నా కానీ మొట్ట సీరియస్ లవ్ సిన్సియర్ లవ్ అనుకోలే. అసలు నీకు సెట్టే కాదా? ఎందుకు లవ్ అవడం లైఫ్ మొట్ట ఉట్టుకుంటున్నావు తమ్ముడు? ముసిపోతావు చాలా ఉండు జన్యంగా ఊసిపోతారు. నువ్వు కూడా అట్లా కావద్దు. చేసుకుంటే తప్ప సిన్సియర్ ఎందుకు వేస్తావు? అసలు నాకు రోజు నీకు ఏం తెలుసు? సిన్సియర్ ఎందుకు ఫిక్స్ అయినావు? అన్ని చెప్తున్నాడు. నీకు ఒక క్లారిటీ వాళ్ళందరితో మాట్లాడింది ఒకటి, వీళ్ళిద్దరితో మాట్లాడేది ఒకటి. మాట్లాడు. ఏంటి తిట్టించడానికి మళ్ళీ ఇచ్చేసినాం కాదు వాళ్ళకి పరిస్థితి. అదే నాకైతే నచ్చలేదు. మేమిద్దరము లవర్స్. అంతకంటే గట్టిగా మాట్లాడాలంటే నా గొంతు ఆ పైకి వెళ్ళిపోతుంది. అందుకోసం బాగాలేని చెప్తున్నా. నచ్చలేదు. ఏది సన్నగున్నాను అందుకే బాగాలేదు. సన్నం కాదు అసలు. మావిడ చిన్నోడు, ఇంకా వాడికి లవ్ చేసే వయసు రాలే, జీతం పెళ్లి చేసుకునే వయసు రాలే. చెప్పు, జీవితం నష్టం చేయను, ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకుంటాం అని చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు ఎర్రిపోగులా మాట్లాడకు. రిలేషన్షిప్ లో అవడా అని చెప్పి తీసుకొచ్చినా. ఎందుకు తీసుకొచ్చినావు? ఎవరిది రిలేషన్షిప్? యూట్యూబ్ లో ఎందుకు పెడుతున్నావు? ఫస్ట్ ఒక మనిషి కోసం చూడాలి కదా. ఒక మనిషి కోసం చూసి అప్పుడు ఇష్టపడి అప్పుడు లవ్ ఒక 1 year 2 years వెయిట్ చేసి అంటే అప్పుడే యూట్యూబ్ లో తీసుకొచ్చి అంత పెద్దోడు అయినా యూట్యూబ్ లో రిలేషన్ పెట్టే అంత దమ్ము వచ్చేసిందా నీకు? లేదక్క, 2 years వెయిట్ చేసి అన్ని అనుకున్నాకే ఇంకా వాళ్ళకి కూడా చెప్పి అన్న వాళ్ళకి కూడా చెప్పి చేసినాం. ఇంకా నీకు కూడా పరిచయం చేద్దామని తీసుకొని వచ్చినాం. మాకు నచ్చలేదురా. అసలు నీకు సెట్టే కాదు ఆ పిల్ల బ్యాక్గ్రౌండ్ వేరు, నీ బ్యాక్గ్రౌండ్ వేరు. అసలు నీ లైఫ్ స్టైల్ వేరు, ఆ పిల్ల లైఫ్ స్టైల్ వేరు. వద్దు అంటే వద్దు, కావాలంటే మేము అంటే నువ్వు తీసుకొచ్చి పర్సన్ చేసిన కాబట్టి ఒక్కగా చెప్తున్నాం. సెట్ అవ్వనప్పుడు సెట్ అవ్వదని చెప్తాం. మంచిగా సరిపోదు కదా. అసలు ఫస్ట్ చెప్పాలి నువ్వు ఇంకా చెప్పాలని వచ్చినావు మా తమ్ముడితో మాట్లాడకపోతే గట్టిగా మాట్లాడలేదంటారు, స్లోగా మాట్లాడితే నవ్వుతున్నావు. వద్దు అంటున్నావు. ఆమె నిన్ను సీరియస్ గా తీసుకుంటే ఆమెకు నవ్వే రాకపోతున్నావు. అవును, సీరియస్ గా తీసుకుంటే నవ్వే రాదు. అసలు యాక్చువల్గా నీకు మా తమ్ముడికి సెట్ అవ్వదు. మన లైఫ్ చాలా బాగుంటది. ఇంకా ఫ్యూచర్ లో వాడికి మంచి లైఫ్ పార్ట్నర్ దొరుకుతుంది. అప్పుడు కూడా నువ్వు వెయిట్ చేస్తావు. ఒక 5 years తర్వాత అంటే అప్పుడు రా. అవును వెయిట్ చేస్తా. 5 years అప్పటికి దూరంగా ఉండవు. ఎందుకు అక్క వాళ్ళు కొత్తగా మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు అనుకున్నాం మేము. కాదు నచ్చిందా పిల్ల? ఎందుకు నచ్చింది? మీది కలర్ ఉంది, తెల్లగా ఉందని కాదు. అంత లేదు వాడికి.
అదే సెట్. నిన్ను సెట్ చేసుకోని చెప్తలే, కొంచెం దూరం నాకు నచ్చలేదు అంటున్నాను. కానీ నచ్చిందా? దీని గుద్దుతాడు. నచ్చలే. నచ్చింది అక్క, మా ఇంట్లో ఉంచుకుంటా, నీకు ఎవరు అంటే దాన్ని లవ్ చేస్తే మొడ గుడిచిపోతాడా? అసలు ఎవరైనా ఎట్లా ఏం బ్యాక్గ్రౌండ్ తెలుసా? లవ్ లవడా అని చెప్పి యూట్యూబ్ చూస్తలేవారా? చాలా మంది పంపించేస్తారు అలా మాట్లాడతావు. వద్దు కాదు, అరే ఏమన్నా ఉంటే బయట పెట్టుకో. స్టార్టింగ్ చేయలేదు నేను, లేదు పేమెంట్ అరే సీరియస్ చెప్తున్నా, ఏదైనా లవ్ లవడాలి అనుకుంటే యూట్యూబ్ వెనకాల పెట్టుకో, యూట్యూబ్ ముందు కాదు. అర్థమవుతుందా? వేరు పబ్లిక్ వేరు. అన్ని ఫిక్స్ అయిన తర్వాత యూట్యూబ్ ముందు పెట్టుకోండి, దాని తర్వాత బ్రేకప్ అయినాక ఇంకా దిగుతానే ఉంటారు కామెంట్. బ్రేకప్ అయిపోయింది అనుకోని అందరినీ కోరుకుంటుంది అంతే. బ్రేకప్ ఏం కోరుకోవట్లేదు, నీకు అయింది కానీ తర్వాత మాట్లాడదావా? ఇంటి పేరు ఏంటిదిరా? వాళ్ళ ఇంటి పేరు ఏంది తెలియదు, వాళ్ళ అమ్మ పేరు ఏంది తెలుసు, దుర్గా. వాళ్ళ ఇంటి పేరు ఏంది? వాళ్ళ అయ్యేం చేస్తాడు, వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, వాళ్ళ అన్ని తెలుసు. ఏం తెలుసు తెలుసా? వాళ్ళు చెప్పేవన్నీ నమ్మకు, జస్ట్ చెప్పు అంతే. తిరుపతిలో ఒక రూమ్ ఉంది, అది తెలుసా? తెలుసు. అందులో చాలా మంది తెలుసా? అది కాదు, అంత వేరే అమ్మాయిలు వస్తే దాన్ని ఎందుకే భయపెట్టిస్తుండ్రు పాపం. అసలు వీడికి మాకు పరిస్థితి లేదు మరి. అసలు అరే మీరు అక్క కాబట్టి నిన్ను తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటామన్నా కూడా మేము అందరు రప్పించి పెళ్లి. అరే అది ఇప్పుడు సరే ఇద్దరు కలిసి అరే సీరియస్ చెప్తావు, ఎందుకంటే హిందువే బాగుంటది మన పక్కన. చెప్తే అర్థమైతలేదా? అయ్యో దీనికి ఏడుస్తారా? వాళ్ళు పరిచయం చేస్తున్నాం అంతే. దీనికి కూడా మా తమ్ముడికి నువ్వు సట్టుగా జుజ్జుబ్బులు అవన్నీ మాకు. మేము కూడా ఏడ్చి కోల్పోయినాం ప్రేమలు. వాళ్ళు తిట్టడం లేదు, వాళ్ళకి మనం తెలియదు కదా, చెప్దాం వాళ్ళకి. అయ్యో నిహారిక నిజంగా ఏడుస్తే ఏడు అని ఒక దగ్గర వస్తున్నాయి, నించోడు సిగ్గులేదా? ఎర్రగా ఏడుస్తుంది. సర్లే సరే వీడియోస్ కాదు, నిజమంటే ఆల్రెడీ ఇప్పుడు ఎవరు రియల్ ఎవరు ఫేక్ అర్థం కాక పబ్లిక్ వస్తున్నారు. మేము రియల్ కాబట్టి టైం తీసుకొని వస్తున్నాం. విడిపోయిన వాళ్ళందరూ రియల్ ఎంతమంది తిట్టిస్తాం సర్లే అందరితో తీసేస్తాం. ఇద్దరు బాగున్నారు. వాడే వాడే అక్కలంటే ఏంటి, మరదలంటే ఏంటి, మరదలు ఏడదొక్కాలి, ఏడ నుంచి పెట్టాలని చెప్పిండు. వాళ్ళు మరదలు కాబట్టి ఆడుకుంటున్నారు. ఎంతమంది చెల్లెలు ఆడుకుంటారు, మరదలు ఆడుకుంటారు, మా తమ్ముడు బరాబర్ ఆడుకుంటారు. నువ్వు అన్ని అన్ని తట్టుకొని ఉంటేనే లవ్ అంటారు. ఒకళ్ళు అన్నారు కాదు, వదిలితే కాబట్టి వదిలేదు. వాడు ఒక్క మాట వదిలేస్తాడు. మేమంతా సీరియస్ చెప్పినాం, కంటెంట్ అయినా సరే వాడు ఒక్క మాట కూడా వదిలేస్తాడు. నువ్వు మా ఇంటికి రామాను, నేను తిట్టిస్తా చూడు, ఎంత మందో తిట్టిస్తా తెలుసు. మనుషులంటే కొట్టి పర్లేదు వస్తాం. అన్నలు చెల్లెళ్ళు 100 మంది వచ్చినా వాడి పాదం చూస్తే దాని పాదం చూడు, వాళ్ళిద్దరు ఒక తన్నుకి నీ ఫ్యామిలీ మొత్తం కింద పడిపోతుంది. అంత దున్నలు వాళ్ళిద్దరు. నువ్వు వాళ్ళ ముందు ఏం గెలుస్తాడు? ఇందుకు ఒకటే దెబ్బ కట్టు అంటే దానికి ఒక ఉద్దేశం ఉరుకుతుంది. ఇన్స్టాగ్రామ్ లో ఒక మీమ్ వస్తుంది తెలుసా? అక్క నాకు డౌట్ అక్క, ఎన్నిసార్లు ఏడ్చిందో నాకు మను కావాలని తాగినప్పుడు అలా. అట్లా ఎన్నిసార్లు నడుస్తుంది తెలుసా? ఎన్నిసార్లు గొడవలు పెడుతుంది. ఒక నిమిషం ఆగండి. ప్రతి ఒక్కరు ఏడ్పించారు కానీ ఇప్పుడు దాకా నన్ను ఇందు ఏడ్పించలేదు. ఎప్పుడు మనసులో దాపెట్టుకుంది మన ప్రేమ. సో గైస్ అవుట్ ఆఫ్ ఎస్ఆర్టీమ్ కాదు, జస్ట్ రిషి అంటే
అవుట్ ఆఫ్ ఎస్ఆర్ టీమ్ కాదు, వీళ్ళు వీడియోలు కొట్టుకుంటారు అప్పుడప్పుడు. మాకు వీళ్ళకున్న పర్సనల్ రిలేషన్షిప్ వల్ల కలిసి వీడియోలు కొడదామని ప్లాన్ చేసుకున్నాం. అండ్ ఇంకా ఎస్ఆర్ టీమ్ నుంచి వెళ్ళిపోయిన మేమే చాలా తప్పు చేసిన మన ఫీలింగ్ ఉంటుంది. అయినా సరే మాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంది. ఇది ఒక పిచ్చి తీసుకున్నాను. ఎవరైనా అడ్జస్ట్ ఉంటే టీంల నుంచి వెళ్ళిపోయినాక మళ్ళీ వీళ్ళతో ఏంటి వాళ్ళతో ఏంటి వద్దు. ఎందుకంటే కొంచెం మా అవసరం వీళ్ళకుంది, వీళ్ళ అవసరం మాకుంది. మీరే అంటారు కంటిన్యూ వీడియోస్ రావట్లేదు అదని. మేము ఒక మిస్టేక్ చేసినాం. ఆ మిస్టేక్ని వీళ్ళతో మేము చేపియం, బయటకు వచ్చేయండి గీటుకు వచ్చేయండి అని మేము చెప్పాం. వీళ్ళు వీడియోలు కొట్టుకుంటారు, మేము వీళ్ళతో కొడతాం, వీళ్ళు మాతో కొడతారు. మీకు ఎంటర్టైన్మెంట్ కోసమే మేము ఈ డిసిషన్ తీసుకున్నాం. మేమే అవుట్ ఆఫ్ ఎస్ఆర్ టీమ్ వెళ్ళి చాలా తప్పు చేసినాం. డిసిషన్ కానీ చాలా హర్ట్ చేసినాం. అది ఎప్పటికైనా రిగ్రెట్ ఉంటుంది లైఫ్లో. సారీ తెలియక తెలుసా మనం హర్ట్ చేసినాం, కానీ వాళ్ళు మేము బయటికి వెళ్ళాం, వాళ్ళు మాకు సపోర్ట్. తెలిసి తెలియక తప్పు చేసినామా నేను, దయచేసి నన్ను క్షమించండి. ముఖ్యంగా రీసెంట్గా ఇప్పుడైనా నన్ను కాపాడుకుంటారా ఒక ఇల్లు అనుకుంటా 2 లక్షలు. మొన్ననే అది అప్పు తీసుకున్నాం పాపం. నిజంగా చాలా వరకు మేము బయటికి వెళ్ళాం కానీ మాకు బ్యాక్ సపోర్ట్ చాలా ఉన్నారు. ఇప్పటికి కూడా మేము ఇక్కడ వీళ్ళతో కలిసి ఉండడానికి రీజన్ మమ్మల్ని వదిలేయలేరు. వాళ్ళు పోతే పోనీ టీంలోకి వెళ్ళిపోయారు అని చెప్పి గ్రడ్జ్ పెట్టుకొని అయితే ఎప్పుడు మాకు అలాంటివి చూపించలేరు. అండ్ నెక్స్ట్ వెబ్ సిరీస్లలో కూడా మేము కలిసే వర్క్ చేయబోతున్నాం. గట్టిగా ప్లాన్ చేస్తున్నాం. వెబ్ సిరీస్ దగ్గర నేనే మెయిన్లీ ఎట్లా అంటే ఇక మీరు చూస్తారు పక్క కొత్త ఇంతవరకు ఎవరు దిగనట్టు దిగబోతున్నాం. అంటిల్ దెన్ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గల్లీ పర్స్ లవ్ యూ. దీనికి కూడా ఏదో కామెంట్ పెట్టి సాగు కొట్టకండి ప్లీజ్. ఇప్పుడే స్టార్ట్ బ్రేకప్ అయి బాధలా ఉంది. మందు అవుతుంది రోజు ఇంత. బాయ్ గైస్.